హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రాజ్ తరుణ్ తనని ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేశారు. నటి మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను రాజ్ తరుణ్ దూరం పెడుతున్నారని లావణ్య అంటోంది. మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తోంది. మల్హోత్రా కుటుంబం నుండి ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేసింది లావణ్య. రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు సిఐ హరికృష్ణారెడ్డి. ఆధారాలు ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు నార్సింగి సిఐ. 11 ఏళ్లుగా తాము రిలేషన్లో ఉన్నామని లావణ్య చెబుతోంది. ఒక కేసులో తాను ఇరుక్కున్నానని, అప్పటి నుండి రాజ్ తరుణ్లో ఒక్కసారిగా మార్పు వచ్చిందని లావణ్య ఆవేదన. మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ కారణంగానే రాజ్ తరుణ్ తనని పక్కన పెట్టాడని లావణ్య అంటోంది. మాల్వి మల్హోత్రాతో కలిసి తిరగబడరా సామి అనే సినిమా తీస్తున్నారు రాజ్ తరుణ్. ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రంజిత్, రాజ్ తరుణ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు లావణ్య కంప్లైంట్ గురించి? అంటే లావణ్య చేసిన ఆరోపణలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హీరో రాజ్ తరుణ్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీరు లావణ్యతో కలిసి ఎన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు? ఆమె 11 ఏళ్లుగా మీతో కలిసి ఉంటుందని అన్నటువంటి విషయాన్ని ఆమె కంప్లైంట్లో పేర్కొంది. ఎంతవరకు వస్తారు? నేను ఆమెతో రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం. ఇది 2014 అండి. 2014 నుంచి 2017 ఆ టైం వరకు కూడా మేము ప్రాపర్గా రిలేషన్షిప్లో ఉన్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదు. కానీ తను ఎప్పుడూ బెదిరిస్తుంది, మీడియాకి వెళ్తా, ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అని నా రెప్యుటేషను దెబ్బతినకూడదు అని చెప్పి భరిస్తూ వచ్చాను. నేను భరిస్తూనే వచ్చా. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టింది, ఇదంతా చేసింది. ఆమె డ్రగ్ కేసు కూడా ఉంది. అది కూడా నాకు ఫోన్ చేసి నేనే పెట్టించాను అంటుంది. నేను ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. నేను ఎఫ్ఐఆర్ కూడా సేకరించాను. ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. అది కూడా ఉండండి. ఇదిగోండి. ఆమె ఆ అబ్బాయి మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను చావగొట్టిన తర్వాత కేసు పెట్టి మళ్ళీ అతనితోనే ఉంటుంది. అది కూడా నా ఇంట్లో. నేను బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఆమె అలవాట్లు కానీ, ఆమె బుద్ధులు కానీ, ఆమె చేసే పని కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక అమ్మాయి న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ ఆమె దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫాదర్కి పంపించి ఆమెను వాళ్ళ ఫాదర్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ కేసు కూడా ఆమె మీద రిజిస్టర్ అయ్యింది. ఇది నేను ఇప్పుడే చూపిస్తాను మీకు ఎఫ్ఐఆర్. ఇదిగోండి. ఇది అతను ఆ మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్. ఇది నేను సేకరించాను. ఇప్పుడు నేనే మోసం చేసి నాతోనే ఉందో అనుకుంటే అతను ఈమెను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తుంది? సో అది ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్. అది